ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ రిటర్న్ జర్నీకి సమయం ఆసన్నమైంది. 9 నెలల నుంచి అంతరిక్షంలో చిక్కుకున్న వారిద్దరిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చే చర్యలు కొనసాగుతున్నాయి. వీరి కోసం నిన్న నింగిలోకి దూసుకెళ్లిన ఫాల్కన్ 9 రాకెట్ సక్సెస్ఫుల్ గా ISS చేరుకుంది. దీంతో సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ రాకకు లైన్ క్లియర్ అయింది. వీరిద్దరూ అన్ని కుదిరితే బుధవారం భూమిపైకి బయలుదేరే అవకాశం ఉంది. 20న భూమిని చేరుకునే ఛాన్స్ ఉందని నాసా చెబుతోంది. ఈ నెల 19 నాటికి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి బయలుదేరే అవకాశం ఉందని నాసా తెలిపింది. బోయింగ్ స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో ISS కి వెళ్లిన వారిద్దరూ స్టార్ లైనర్ లో సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. దీంతో వారి రాక కోసం ప్రపంచమంతా ఎదురు చూస్తోంది. మూడోసారి రోదస్ లోకి వెళ్లిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ దాదాపు 9 నెలలుగా అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమెతో పాటు వెళ్లిన బుచ్ విల్మోర్ కూడా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో వారిని భూమిపైకి తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేస్ ఎక్స్ లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడా నుంచి 4 వ్యోమగాములతో గత నెల 25నే ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరాల్సి ఉండగా హైడ్రాలిక్ సిస్టంలో సమస్యతో ఆ ప్రయత్నం వాయిదా పడింది. ఆ సమస్యను పరిష్కరించి నిన్న వారిని తీసుకొచ్చేందుకు ఫాల్కన్ 9 రాకెట్ బయలుదేరి వెళ్లింది. దీంతో వ్యోమగాముల రాక కన్ఫర్మ్ అయింది. క్రూ 10 ద్వారా కొత్త బృందం ISS కు చేరుకోగానే స్పేస్ ఎక్స్ కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ఎండివర్ ద్వారా సునీత విల్మోర్లు భూమి మీదకు తిరిగి రానున్నారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ స్పేస్ షిప్ స్టార్ లైనర్ లో సునీత ISS కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం ISS లో ఉన్న వ్యోమగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. అప్పటి నుంచి సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ISS లోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది.